మోదీ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. వారం పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు వివరించడం, అవినీతి రహిత పాలనను అందించిన మోదీ గొప్పదనాన్ని రాష్ట్రమంతా చాటుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తమ సర్కార్ వేసే మార్కులు తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అందులో కేంద్ర మంత్రులు కూడా మన రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బండారు దత్తాత్రేయ గారు వారు పర్యటిస్తారు. వీరితో పాటు మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి రాజవర్ధన్ సింగ్ రాథోడ్, కర్నల్ రాజవర్ధన్ సింగ్ రాథోడ్ వారు కూడా 27, 28 తేదీల్లో తెలంగాణలో వారు పర్యటిస్తూ ఉన్నారు. 27 నాడు వరంగల్కి వెళ్తా ఉన్నారు. 28వ తేదీ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో వారు పర్యటిస్తారు. అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి వారు 1వ తేదీ నాడు వస్తున్నారు. వారు నిజామాబాద్, హైదరాబాద్ సిటీలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు రాహుల్ గాంధీది ఏంటంటే బాధ, ఈ దేశాన్ని పరిపాలిస్తే మేము పరిపాలించాలి, మా కుటుంబం పరిపాలించాలి, ఈ దేశాన్ని పరిపాలించింది మా తాత, ఈ దేశాన్ని పరిపాలించింది మా నానమ్మ, ఈ దేశాన్ని పరిపాలించింది మా నాన్న, మేము తప్ప ఈ దేశంలో ఎవరు పరిపాలించకూడదు. సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, సూట్ కేసు పట్టుకున్నా, సూట్ కేసులో కోట్ల రూపాయలు దండుకున్నా మేము దండుకోవాలి, విదేశాల్లో డబ్బులు దాచుకున్నా మా పార్టీ నాయకులే దాచుకోవాలి, ఇంకెవరు దాచుకోవద్దు అనేది ఆయన అలవాటు. అందులో ఈరోజు నరేంద్ర మోడీ గారు సూటు బూటు వేసుకుంటే కూడా, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సూటు బూటు వేసుకుంటే కూడా ఈరోజు సహించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన మార్కులు, ఆయన ఓట్లు మాకు అవసరం లేదు.